నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజముద్రలతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అందులో భాగంగా తొలి విడతగా 10,000 జమ చేశామని తెలిపారు. అలాగే ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేసి రైతులపై భారం తగ్గించినట్లు మంత్రి ఆనం వివరించారు. గ్రామంలో కూడా జరిగినటువంటి పొరపాట్లను సరిచేస్తామని చెప్పి ఒక హామీ పోయిన సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ హామీ ఇచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి, వాళ్ళ హక్కు వాళ్ళ భూమి వాళ్ళది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాం. కొంతమంది నమ్మారు, కొంతమంది ఎన్నికలు అయిపోయాయి, మేము అధికారంలోకి వచ్చాం, మీ అందరి ఆశీర్వచనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే భూ యాజమాన్యపు హక్కుల్ని కాలరాచినటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నికల్లో మేము ప్రమాణం చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్నే మార్పు చేస్తాం, నిలుపుదల చేస్తాం, ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశంలోనే దాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి భద్రత, మీ ఆస్తుల మీద హక్కు, యాజమాన్యపు బాధ్యతలు మీవే అని చెప్పి మీకు అప్పచెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఒక నెల లోపల ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది అని అంటే, రైతుల యొక్క భూములకి రైతులకి హక్కు లేకుండా యాజమాన్యపు హక్కుల్ని తొలగించేసి ఆ కొత్త పాస్ పుస్తకాలను తయారు చేశామని చెప్పి కొత్త పాస్ పుస్తకాల మీద అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన ఫోటో వేసుకొని ఈ ఆస్తులకన్నిటికీ నేనే యజమాని అన్న విధంగా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పాస్ పుస్తకాలు విలువ ఉందా అంటే ఆ పాస్ పుస్తకాలకి ఎక్కడ కూడా విలువ లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ పాస్ పుస్తకం కింద ఎక్కడ గుర్తింపు లేదు. దాని మీద ఏదో ఆయన సొంత పాంప్లెట్టో లేకుంటే ఒక పార్టీ కార్యక్రమం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel